ఏ సినిమాకైనా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. టైటిల్ బాగుంటే సినిమా మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అలాగా నీ దారే నీ కథ. ఎవరైనా ఏ దారిలో నడుస్తున్నారనే దాన్ని బట్టి వాళ్ళ స్టోరీ ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ కూడా ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక మంచి టైటిల్‌తో ఆడియన్స్ ముందుకి ఈ నెల 14 తారీఖు వస్తున్నటువంటి సినిమా టీమ్ ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ దారేంటి? వీళ్ళ కథేంటి? ఈ దారి వీళ్ళు ఎలా మొదలైంది? ఆ మొదలైన దారిలో వీళ్ళ కథ ఎలా ఫినిష్ అయిందనేది వీళ్ళతో మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్ ఆల్. హలో. మీరు డైరెక్టర్. ఆ. సో ఒక కథ రాసుకుంటున్నప్పుడు దేనికైనా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి ఉంటుంది మాక్సిమం. ఎవ్రీ స్టోరీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మనకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. దాన్ని బట్టి తీసుకోవడం. మ్యూజికల్గా చూసుకుంటే చాలా సినిమాలు వచ్చాయి ఇప్పటివరకు మనకు. అంటే వాసు కావచ్చు, అంతకుముందు శంకరాభరణం కావచ్చు, అంటే ఓల్డెన్ డేస్కి వెళ్తే మ్యూజిక్ డిపెండెడ్గా. అట్లాగే మనకి ఇప్పుడు మీ ట్రైలర్ చూస్తే కనుక ఒక పేరెంట్స్ ఇష్టం లేని పని చేస్తున్నాడు, వీడు ఏదో మ్యూజిక్ ఫీల్డ్కి వెళ్తే ఏమొస్తుందని చెప్పడం, ఆ తర్వాత అతను ఏదో సాధించడం, ఫైనల్గా ఈ కుర్రాళ్ళంతా కలిపి ఒక క్లాస్ పెట్టడం, పేరెంట్స్ అంతా నేర్చుకోండి. ఈ కైండ్ ఆఫ్ కథ మనం చూసాం చాలా వరకు. మీ కథ దానికి ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి? మా కథలో ఫస్ట్ అవేమి ఉండవు. ఓకే. అక్కడే ఆల్రెడీ డిఫరెంట్. అంటే మీరు అన్నట్టు అసలు దీని ఇన్స్పిరేషన్ అంటే ఇట్స్ ఫ్రమ్ జస్ట్ రియల్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళు లైక్ యూ సెడ్ మన నడిచే దారే మన స్టోరీ అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరెవరు, మీరేంటి అని అడిగితే ఇప్పుడు దాకా మీరు జరిగిందే చెప్తారు మీ గురించి. సో అలా ఇన్స్పైర్ అయ్యి రాసింది ఇది. ఫ్రమ్ రియల్ లైఫ్, ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అరౌండ్ మీ అండ్ మీ యాజ్ వెల్. సో ఇది ఏంటంటే ఇట్స్ లైక్ మీరు అన్నట్టు క్లాస్ పీక్డల్ ఏమి ఉండవు, రైట్ రాంగ్ అంటూ ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్ అండ్ కాన్సిక్వెన్స్. మీరు ఒకటి చేద్దాం అనుకుంటే ఎంత దూరం వెళ్తారు దానికోసం, అండ్ ఆ ఒక చాయిస్ అనేది తీసుకున్నప్పుడు దానికి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఇంకా మీరు ఎలా ఫేస్ చేస్తారు అనేది. నేను ఫస్ట్ ఒకటి చెప్దాం అనుకున్నాను. టైటిల్ బాగా నచ్చింది నాకు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్స్ ఐ థింక్. థ్యాంక్ యూ. సో మామూలుగా యంగ్స్టర్స్ మీరందరూ చూస్తుంటే యంగ్స్టర్స్ సినిమా చేస్తున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే యంగ్స్టర్స్ మూవీ అనగానే 4 డబుల్ మీనింగ్ డైలాగులు, బూత్ డైలాగులు, లిప్ లాకులు, ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య వస్తున్న సినిమాలో కూడా చాలా వరకు అవే కనిపిస్తూ ఉన్నాయి. మీ ట్రైలర్ చూస్తే చాలా నీట్గా ఉంది, కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఉంది. దట్ ఐమ్ సెయింగ్. అంతే అదే ఫ్యామిలీ ప్యాకేజ్, కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్లో ఉంది. దీని అంటే మీ ఇట్లా కావాలని చేశారా, లేకపోతే అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పేరు మీద చేస్తూ ఉంటారు అవన్నీ మనకు. సో సినిమాలో మీకు కథే కమర్షియల్ ఎలిమెంట్ అనుకుంటున్నారా? అంతే సార్. సో మేము వెళ్ళింది కూడా ఈ స్టోరీ, ఈ థీమ్, ఈ కంటెంట్, దీనికి ఏవైతే వాల్యూ యాడ్ చేస్తే, ఏదైతే ఇట్ మేక్ ఇట్ మోర్ స్ట్రాంగ్ అనుకుని దాని ప్రకారం వెళ్ళింది. అనవసరంగా ఎక్స్ట్రాస్ యాడ్ చేస్తే వేరే ఒక యాంగిల్ ఉట్నే వేస్తే ఇంకొక ఇద్దరు ఎక్స్ట్రా చూస్తారేమో అనేది అక్కడ జరగలేదు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అవర్ కంటెంట్ వాజ్ అవర్ బిగ్గెస్ట్ డ్రాయింగ్ పాయింట్ అనమాట ఇన్ రైటింగ్ అండ్ మేకింగ్ దిస్ ఎంటైర్ ఫిల్మ్. సో సినిమాకి మీరే ప్రొడ్యూసర్ కూడా. చూస్తే కనుక ఒక సినిమా కొంచెం రిజల్ట్ తేడా వస్తే డైరెక్టర్ అయితే కొంచెం కెరీర్ ప్రాబ్లం అవుతుంది, ప్రొడ్యూసర్ అయితే చాలా లాస్ అవుతుంది. మీరు 2 రిస్క్ చేసినట్టుగా కనిపిస్తున్నారు. దాంట్లో రిస్క్ అనేది ఏం సార్, ఏ పని చేసినప్పుడన్నా సమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుంది ఏం చేసినా అది. సో నమ్మాము, we're taking a gamble on అసలు we believe it is a good product, and at the end of the day కంటెంట్ అనేది will always speak for itself. Yeah, so మీరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఐ థింక్ కపుల్. yes. మీ పాత్ర ఎంతవరకు ఉంది ఈ ప్రాజెక్ట్లో చూస్తే కనుక? అంటే ప్రొడక్షన్ వైపు మీరు చూసుకొని ఆయన మీద బర్డెన్ లేకుండా చూసుకున్నారా, లేదంటే సో డైరెక్షన్ లో కూడా మీరు అట్లా? అయ్యో లేదని, అంత టాలెంట్ నాకు లేదు. అదంతా ఆబ్వియస్లీ హిమ్ అండ్ రైటర్ మురళి గారు. సో కమింగ్ టు ద ప్రొడక్షన్, మేము మొత్తం 4 partners that work in this for JV production, and I think so production అనేది చాలా vast field అది. అంటే it's not just putting in money. So అంత దాంట్లో all 4 of us have different skill sets that can handle different aspects of it. So yeah. అంటే ఎంత చిన్న మొత్తం అమౌంట్ అయినా ఒక నలుగురు మధ్యలో ఉన్నప్పుడు డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. మీకేమైనా అలాంటి అంటే వచ్చాయా అని అడుగుతున్నాను, వస్తాయా అని కాదు, వచ్చాయా ప్రొడక్షన్? అంటే సినిమా ప్రొడక్షన్ అనేది కొంచెం డిఫరెంట్ టాస్క్ లో ఉంటుంది. సింపుల్. ఇప్పుడు నలుగురు ఒకేలా ఆలోచించే వ్యక్తుల్ని పెడితే డిఫరెన్సెస్ రావచ్చు. ఇప్పుడు మేము నలుగురు ఎందుకు పనిచేస్తున్నాము ఒక బ్యానర్ కింద అంటే, నా స్ట్రెంగ్స్ వేరే, అతని స్ట్రెంగ్స్ వేరే, తిని స్ట్రెంగ్స్ వేరే, ఇంకో అతని స్ట్రెంగ్స్ వేరే. మేము పర్టికులర్గా జస్ట్ దాని మీదే పనిచేస్తాం అనమాట. ఆల్టుగెదర్ బిగ్గెస్ట్ అంతే. సో అక్కడే కదా ఇప్పుడు అతని స్ట్రెంగ్త్ నా వీక్నెస్ బీట్ చేస్తుంది. సో మాకు గొడవ ఏముంటుంది? సో వి హావ్ అంటే క్లియర్ కట్ గా ఈ పని ఇది, ఈ పని ఇది, ఈ పని ఇది. సో వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు డూ అవి మేము పర్ఫెక్ట్ గా చేస్తే మిగతా వాళ్ళకి క్వశ్చన్ చేయరు, ఆ ట్రస్ట్ ఉంటుంది. సో రైట్. ప్రీతం, మీరు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్? సో
సార్ ఆడిషన్స్ ఇచ్చేసారు లైక్ ఐ గాట్ టు నో లైక్ ఇన్స్టాగ్రామ్లో లైక్ అలా తెలిసింది ఇలా జేబీ ప్రొడక్షన్స్ అని ఒక న్యూ పేజ్ ఆడిషన్ స్టార్ట్ అయ్యాయని. సో డాక్యుమెంట్లో వీ హ్యాడ్ టు సెండ్ మేము ఆల్రెడీ చేసిన ఏదైనా పర్ఫార్మెన్స్. సో ఐ గాట్ ఇట్ త్రూ ఆడిషన్ సార్. మీ ఎంట్రీ ప్రాజెక్ట్ అంటే మీ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది సినిమాలో? ఇది అందరి ఫ్రెండ్స్లో ఉండే ఒక బ్యాచ్లో ఉండే వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్లో ఉండే ద క్లోజెస్ట్ ఫ్రెండ్ హూ ఎవర్ యూ విల్ హ్యావ్ కదా, తను ఎగ్జాక్ట్లీ అలాగే ఎవ్రీ వన్ కెన్ రిలేట్ టు విజయ్ ఇన్ ద ఫిలిం. ఎలా వచ్చాను అనేది సేమ్ ఆడిషన్స్ త్రూ ఎగ్జాక్ట్లీ ఫామ్స్ ఫిల్ చేసి ఎక్కడో తెలుసుకొని ఫామ్స్ ఫిల్ చేసి ప్రాపర్గా ఒక ప్లేస్కి వచ్చి ఒక టైం లిమిట్ ఇచ్చి ఆ టైంలోనే రమ్మని చెప్పి ఎగ్జాక్ట్ ఆ టైంలోనే వెళ్ళి ఆడిషన్స్ ద్వారా వచ్చిన ఆర్టిస్టులు చాలా బాగా పర్ఫామ్ చేస్తారని ఒక టాక్ కూడా ఉంటుంది మామూలుగా. అండ్ ద బెస్ట్ పార్ట్ అంటే వాళ్ళకి అది పక్కా ట్రూ సార్, ఎందుకంటే వాళ్ళకి ఆ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్. సో దే విల్ ట్రై టు గివ్ ఇట్ దర్ ఆల్. సో మీరు నాకు తెలిసి థియేటర్ బ్యాక్గ్రౌండ్ కదా, వీళ్ళు చూస్తే కొత్త వాళ్ళలాగా ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండొచ్చేమో. ఒకసారి మనం ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ ఏదైనా క్యారెక్టర్ అనగా ఈజీగా దాంట్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంటారు. వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా టఫ్ సీన్స్ వీళ్ళు ఎంటైనా టేకులు తీసుకుంటున్నారనే సందర్భాలు, వీళ్ళకంటే ఎక్కువ టేక్స్ తీసుకుంటున్నారు వీళ్ళు మీకంటే అనుకున్న ఎప్పుడైనా ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ యాక్చువల్లీ మీరు కూడా త్రూ ఇలాగే వచ్చారా వీళ్ళలాగా? అది Audition. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అండి. అలా అంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ బట్ మీరు Not చూస్ only చేసుకున్నారు. JB మా వేరే దగ్గర option auditions లేదు. Yeah. అది చెప్తున్నాను. సో ఆబ్వియస్లీ ఆడిషన్ చూసాకనే సెలెక్ట్ చేశారు అండ్ జాయిన్ అయ్యాను. ఎస్, నేను థియేటర్ 7 years నుంచి థియేటర్ చేస్తున్నాను. కానీ ఈ మూవీలో ఒక పెద్ద ఛాలెంజ్ అంటే లాంగ్వేజ్ Okay. అండ్ సింగ్ సౌండ్ అండ్ సో అది ఒక కొత్త ఛాలెంజ్ అండ్ నేను ఐ టుక్ ఇట్ అప్ ఎస్ అ గుడ్ ఛాలెంజ్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. డబ్బింగ్ అయితే గొడవ లేకపోయింది. కానీ నాకు ఇది కూడా నచ్చింది, ఎందుకంటే ఒక ఛాలెంజ్ ఉంది అండ్ రిహర్సల్స్ అని చెప్పేసరికి నాకు ఐ గాట్ డామ్ ఎక్సైటెడ్, ఎందుకంటే దట్ ఈస్ సిమిలర్ టు ఆల్సో అగైన్ థియేటర్. ఆ టీమ్తో కలవచ్చు, ఒక ఇంప్రొవైజ్ చేయొచ్చు, ఆ టీమ్ స్పిరిట్ బిల్డ్ చేయొచ్చు. బికాస్ ఈవెన్ ఇన్ ద మూవీ దెర్ ఇస్ అ టీమ్ స్పిరిట్. అది రావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ద రిహర్సల్స్. సో ఇది ఎవరు ఇంకా టేక్ చేశారో అవన్నీ ఒక్కొక్కరికి వేరే స్ట్రెంగ్స్ ఉన్నాయి కదా. సో దట్ వాస్ సో ఇందులో ఎవరైనా మ్యూజిషియన్స్ ఉన్నారా? మా అనంత్ ఉన్నాడు. అంటే మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు ఏదైతే మ్యూజిక్ సినిమాలో క్యారెక్టర్స్ వెనకాల అరుస్తూ జుట్టేసుకున్నాను. యా So he has a musical background and also he composed our title song. ఓకే. So అదే అనుకుంటున్నాను నేను. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ పేరు చూస్తే అసలు వీళ్ళు ఇండియన్స్ ఏనా అనే డౌట్ వస్తుంది. నిజమేనా? కాదు, వాళ్ళు ఇండియన్స్ కాదు. కాదు. ఓకే. అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు సినిమాటోగ్రఫీ పరంగా చూస్తే ఒక డిఫరెంట్ కలర్ టోన్ కనిపిస్తోంది. క్వాలిటీ పరంగా కూడా ఎక్కడో కొంచెం తేడాగా అనిపిస్తోంది. Yeah. అంటే మీరు తేడాగా అంటే different గానా బాలేదనా? ప్లీజ్ కొంచెం చెప్పండి సార్, అసలు ఫస్ట్ సినిమా కొంచెం డిఫరెంట్. కంపేర్ టు అదర్ మూవీస్ ఏదో కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపించింది ట్రైలర్. Okay. ఓన్లీ ట్రైలర్ ఐమ్ సేయింగ్. No, be honest. ఒక కలర్ టోన్ కానీ ఆ డిఫరెంట్ చూస్తే మీరు పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నారా అలాగా కలర్ టోన్? yes, because the color tone is చాలా చాలా మ్యూటెడ్, న్యాచురల్గా ఉంటుంది. ఓవర్లీ బ్రైట్ అండ్ కలర్ఫుల్గా మీరు బయట చూసినా మీకు అలా కనిపించదు అది. సో ఆ ఇమర్షన్ అనేది ఒక ఆడియన్స్కి ఎప్పుడు బ్రేక్ చేయకూడదు అనేది వాజ్ ద డెసిషన్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో చాలా న్యాచురల్గా, చాలా మ్యూటెడ్, ఇప్పుడు మీకు ఎలా ఉందో అలా కనిపించడానికి అనే దానికోసం చేసిన కాన్షియస్ చాయిస్ అది. సో ఆర్టిస్టుల పరంగా మీరు ఆడిషన్ చేసి వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కోసారి టీమ్గా వచ్చినప్పుడు ఒక కథ చెప్పినప్పుడు అంటే ఎవరికైనా మీకు ఆస్పిరెంట్ ఒక అప్కమింగ్ ఆర్టిస్టులు ఏమనుకుంటారు, ఫంకీగా క్యారెక్టర్స్, యాక్షన్ ఉండాలి, మంచి పాటలు ఉండాలి, డ్యూయట్స్ ఉండాలి, ఇలా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో చూస్తే అలాంటిదే కనిపించలేదు. ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యారా? మంచి పాటలు లేవు, మట్టి dance కథ లేవు. చాలా బాగుంటుంది మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు. మీది కాదు, మా ఆఫీస్. అదే ఆఫీస్ ప్రొడ్యూస్ చేసింది. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు లైక్ డెఫినెట్లీ ఎవరన్నా ఎగ్జైట్ అవుతాం కదా. లైక్ సో వెన్ నీదారా నీ కథ గురించి విన్నప్పుడు మాకు అదే అనిపించింది, అరే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇలాంటి అవకాశం రావాలంటే ఇట్స్ వెరీ ప్రివిలేజ్ ఉండాలి, అది వచ్చింది అని చెప్పి అలా ఫీల్ అయ్యాం సార్. అంటే మీకు సురేష్ గారు లాంటి సీనియర్ యాక్టర్తో మీరు అసోసియేట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఆయన నుంచి ఒక సీనియర్ యాక్టర్తో పనిచేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఒక బెరుకు ఉంటుంది. అవును అవును. అలా ఆయనతో ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ కానీ ఆయన నుంచి ఉన్న ప్రాబ్లమ్స్. సో మేమందరం రిహార్సల్స్ చేసాం. ఇందాక మీరు అని అడిగినట్టు ఒక 4 months వర్క్ షాప్ ఉంది. వీ హ్యాడ్ మా మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. వర్క్షాప్ కండక్ట్ చేశారు మీరు, అంటే వీళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్లేయింగ్. Yes, yes. So individually they had to learn the instrument that they're playing on screen, because it was very very important that they learned how to move as that musician. Yeah, so ఇప్పుడు ఒక పియానో ప్లే చేస్తే నువ్వు ఇట్లా కూర్చొని ఏం కొట్టరు, వైలిన్ వాయించడు ఊరినే లేం వాయించరు.
సో ఎస్ అది చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఎందుకంటే దే ఆల్సో హ్యావ్ టు ప్లే విత్ 30 అదర్ మ్యూజిషియన్స్ ఆన్ స్టేజ్. సో వాళ్ళలో సింక్ లేకపోయినా కూడా తెలిసిపోతుంది. సో ఈ మూవ్మెంట్స్ అనేది కరెక్ట్ రావాలి, వాళ్ళు ప్లే చేస్తున్న నోట్ ఇక్కడ వినేది కరెక్ట్ ఉండాలి. ఆ ఇమర్షన్ అనేది అసలు ఎప్పుడు బ్రేక్ అవ్వకూడదు ఆడియన్స్కి. అందుకని దే హ్యాడ్ టు లర్న్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇట్ వాస్ వెరీ లైక్ ఐ వుడ్ సే ఇట్ వాస్ వెరీ pivotal important అనమాట. That was the reason they went through that training of learning how to play a certain instrument so that they could mimic it accurately on screen. They didn't have to be musicians, but they have to be believable musicians. Adi. సో మన దగ్గర అంటే జనరల్ గిటార్ అనగానే ఫాస్ట్గా, పియానో అనగానే మొత్తం అన్ని కీస్ నొక్కుతారు. అమెరికన్ మ్యూజిక్ వస్తుందండి ఊరికే అట్లా అంటే కూడా అవదు. అమెరికా మీరు అన్నట్టుగా వస్తుంది సౌండ్ కొంచెం అంటే ఏం లేదు సార్, 2 things. One is personally I feel like that is just you're not respecting the audience intelligence to know that it's not right. So Plus it's a music based film, so minimum skill undali. అదే అడుగుతున్నాను. మీరు ఇంతకుముందు నేను అడిగినప్పుడు, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు అలాంటివి ఏమి మా సినిమాలో ఉండవు అన్నారు. మరి మీ సినిమాలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? అంటే మ్యూజికల్ సినిమాలో అంటే ఇది కాదు అన్నారు. ఏది ఉందని థియేటర్కి రావాలి అంటే మ్యూజిక్ డెఫినెట్లీ ఉంది, కానీ అదే క్లాస్ పీకి మీరు అన్నట్టు ఎగ్జాక్ట్గా మీరు యూజ్ చేసిన వర్డ్స్ యూజ్ చేయాలంటే కుర్రోళ్ళందరూ తిరిగి క్లాస్ పీకి మాకు నచ్చింది మేము చేసుకుంటాం అన్న సినారియో ఉండదు ఇస్ వాట్ హీ మెంట్. అలాంటివి లేవు ఉన్నవి. బట్ వాట్ వీ డూ హ్యావ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ ఒక దట్ ఎర్లీ 20s ఉన్నప్పుడు చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు అసలు టు బిగిన్ విత్. చాలా కొంతమందికి తెలుస్తుంది వాళ్ళ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారో. అలా ఒక తెలిసిన అబ్బాయి ఎంత ఎక్స్టెంట్ వరకు హీ విల్ గో ఆఫ్టర్ వాట్ హీ ట్రూలీ వాంట్స్. ఎందుకంటే కంఫర్టబుల్ చాయిసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు నిజంగా ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తే, నేను ఇంజనీరింగ్ చేశానండి, మై డాడ్ ఆల్సో ఇస్ ఇన్ టు సాఫ్ట్వేర్. నేను వెళ్ళి డాడీ ఆఫీస్లో కంఫర్టబుల్గా కూర్చుంటే నాకు నెల వచ్చే శాలరీ వస్తుంది. బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇప్పుడు సినిమా హిట్ అయినా సినిమా హిట్ అవ్వకపోయినా గోయింగ్ ఫర్దర్ నాకు ఎలా ఉంటుందో తెలీదు. బట్ హౌ లాంగ్ విల్ ఐ కీప్ డూయింగ్ దిస్? విల్ ఐ ఆల్వేస్ కీప్ డూయింగ్ దిస్ బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ లవ్ టు డూ. అండ్ అలాంటి సినారియోలో హ్యావింగ్ పేరెంట్స్ హూ సపోర్ట్ యూ ఆర్ డోంట్ సపోర్ట్ యూ అనేది కూడా ఇస్ అ వెరీ క్రూషియల్ థింగ్ అనమాట. సో ఇలాంటి రిలేషన్షిప్స్ అండ్ డైనమిక్స్ అనేవి ఇస్ వాట్ వీ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్. దాని తగ్గట్టు ఒక డైలాగ్ కూడా ఉన్నట్టుంది, మీ ఫాదర్ బాగా రిచ్ కాబట్టి నువ్వు ఏం చేసినా చెల్లిపోతుంది అన్నట్టుగా. యా, అంటే దాని ఆస్పెక్ట్ ఏంటంటే ఇస్ టు యాక్చువల్లీ ఫైనాన్స్ అనేది ఇస్ నాట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ అందరికీ. ఇప్పుడు సమ్మన్ జస్ట్ లైక్ యు సెడ్, సమ్మన్ వాజ్ వెరీ కంఫర్టబుల్, మా నాన్నకి ఆస్తుంది నేను ఏదైనా చేసుకుంటా అని అనొచ్చు. బట్ అలాంటి సినారియోలో కూడా లేదు, దానికి నాకు సంబంధం లేదు, అది ఆయన చేసుకున్నది, ఐ వాంట్ యూనో పేవ్ మై పాత్ అని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే కూడా ఎలా ఉంటుంది, అండ్ దెన్ డూ యూ స్టిల్ గో ఫర్ ఇట్ అనేది ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ ఫర్. అంటే మనకి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్లో తెలుగులో సినిమాలు చూసుకుంటే ఈ డెకేడ్ లేదా 1.5 డెకేడ్లో చూసుకుంటే మార్నింగ్ రాగానే ఒక సినిమా వచ్చింది, షబన్ ఆజ్మీ, రాఘవేంద్ర గారు అబ్బాయి వీళ్ళు సినిమా ఒకటి వచ్చింది. అది కొంచెం ట్రూ జెన్యూన్గా అనిపిస్తుంది నాకు. అంటే ఇది అంటే సంగీతం తెలియని వాళ్ళకు కూడా అప్పుడప్పుడు శంకరాభరణం చూసి రిక్షా దొక్కేవాడు కూడా అద్భుతంగా ఉందన్నట్టుగా ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక జెన్యూన్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ కలుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏముంది? So definitely the music itself is that very key experience for it, because ఏంటంటే దీనికి we had like 54 musicians come together, play it live, record it live and all of that. And అసలు దాని ది ఎక్స్టెంట్ ఆఫ్ దాట్ అది మీకు తెలియాలి, అది వినాలి అంటే థియేటర్లో మాత్రమే వస్తుంది అది, దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అసలు ఇంత ఆర్కెస్ట్రా ప్లే చేసి అండ్ దెన్ ఆ ఫైనల్గా బయటకు వచ్చే ఆ మ్యూజిక్ నన్ను ఎంత మూవ్ చేస్తుంది అనేది you can only experience it in a theater. దానికి there is no replacement అనమాట. నేను ఇంకొంచెం వెనక్కి వచ్చి స్టార్ట్ చేస్తే దాన్ని ఎగ్జాక్ట్గా నాకు బేసిక్గా వంశీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటే ఐడియా లేదు. బేసిక్గా మనకి జనరల్గా మనం వినే సాంగ్స్ ఇవన్నిట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింఫోనీ ఆర్కెస్ట్రాని ఎక్స్పీరియన్స్ చేసే ఆపర్చునిటీ మనకు చాలా తక్కువ, దాని మీద అవగాహన, దాని మీద డీటెయిల్స్ కానీ కొంచెం తక్కువ ఉంది. సో సరే, ఇప్పుడు యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక కొంత అవగాహన తెలుస్తుంది, కానీ కొన్ని పదాలు కూడా తెలియవు. దాంట్లో అది ఏంటంటే ఇలా ఫుల్ లెంత్ ఉంటుంది, ఇలా వాయిస్ జైలోఫోన్, ఆ జైలోఫోన్ చూస్తే అది జైలోఫోన్ అని కూడా నాకు తెలియదు. దాన్ని ప్లే చేయడం అంటే దానికి ఒక స్టైల్ ఉంటుంది, ప్లే చేసేటప్పుడు ఇలా పట్టుకుంటారు, ఇలా చేస్తారు, అవన్నీ మనకు తెలియవు. సో అసలు బేసిక్ ఏమీ తెలియదు దాని గురించి. బేసిక్గా మీరు అడిగారు చూడు పాయింట్స్ ఏమి ఉంటాయని చెప్పేసి,
హీస్ అ మ్యూజిక్ కంపోజర్. సో ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఇన్ డీటెయిల్ అబ్జర్వేషన్లో అండ్ అటెన్షన్ టు డీటెయిల్ పెట్టి చూస్తున్నాం కదా, ఆల్వేస్ యుల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ బుదాపెస్ట్కి వెళ్ళి చేయాలా అంటే బేసిక్గా అక్కడే సోర్స్ ఉంది చేయడానికి. 54 మెంబర్స్ని అకామిడేట్, లేదంటే ఒకరి తర్వాత ఒకటి రికార్డ్ చేసి కూడా చేస్తారంట, కానీ సరిగ్గా రాదన్నారు. ఆ 54 మెంబర్స్ ప్లే చేసింది ఎంతసేపు చెప్పినా నేను కూడా ఇంటూనే ఉన్నా. కానీ ఒకసారి అంతా మిక్స్ అయినప్పుడు థియేటర్లో ఒకసారి ప్లే చేసినప్పుడు నేను చూసినప్పుడు సబ్కాన్షియస్లో తెలియకుండా నేనేమి అంతా బాగుంది, అరే భలే తీసాంరా అని కూడా చెప్పలేదు, అరే ఇంత బాగుంది కొత్తగా ఉంది అనేది. అది ఎంత చెప్పినా అర్థం కాదు, వెళ్ళి అక్కడ కూర్చునేదారు నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్ ఆడియన్స్ అందరూ ఒకే దగ్గర పెట్టి కంపోజ్ చేస్తుంటారు, అందుకే ఆయన పాటలు మనకి ఎవర్ గ్రీన్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అంజనా మ్యామ్, సో తమిళ సినిమాలు చేశారేమన్నా మీరు? తమిళలో చేయలేదు, ఓన్లీ థియేటర్ చేశాను. ఒక మలయాళ ఫిల్మ్లో పని చేశాను, కానీ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అంటే మీకు తమిళ్ వెదర్కి తెలుగు వెదర్కి ఒకటి వేరియేషన్ ఉంటుంది కదా, డిఫరెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత ఎప్పుడైనా డిఫికల్టీస్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి? ఎన్ని ప్రాబ్లమ్స్, పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఇన్సెట్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, అవన్నీ? నాకు అలా ఏం ఆల్ కంఫర్టబుల్, డిఫరెంట్ అనిపించలేదు. బికాస్ ఏదైనా ఇప్పుడు థియేటర్ చేస్తున్నప్పుడు కూడా మై కో యాక్టర్స్ వర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో తమిళియన్స్, కన్నడిగాస్, లైక్ సో అలా ఉండేటప్పుడు యాజ్ యాక్టర్స్ మనం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటే ద ఎక్సైట్మెంట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ కొలాబరేటింగ్ విత్ న్యూ పీపుల్ అండ్ వర్కింగ్ ఇన్ ఎ న్యూ స్పేస్. సో అలానే నాకు ఎక్సైటెడ్గా ఉండింది. అండ్ ఐ థింక్ దే మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ pretty well. సో 4 months వరకు వర్క్షాప్ అన్నారు కదా, వర్క్షాప్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు వీళ్ళు ప్రాజెక్ట్ చేయగలరా, వీళ్ళు నిజంగా ఈ ప్రాజెక్ట్ అంటే వీళ్ళు కొత్త వాళ్ళే, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళదే, సో ఒక డౌట్ అనేది ఎప్పుడైనా మీలో రైజ్ అయిందా, నిజంగా ఈ ప్రాజెక్ట్ బయటకు వస్తుందా ఎప్పుడైనా? ఆడిషన్ ప్రాసెస్ పెట్టిన పద్ధతి ఒకటి ఉండే కదా, అక్కడ స్టార్ట్ అయింది డైరెక్ట్ గా, ఇది కదులుతుంది ముందుకి, ఇది ఎక్కడ ఆగదు, వీళ్ళు కరెక్ట్ గా తీస్తారు, కరెక్ట్ గా వస్తుంది బయటికి అని. అందుకే ఈ రోజు ఇక్కడ మీరు ఎన్ని ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారు? ఉన్నాయి బాగానే, ఎగ్జాంపుల్ 15-20 ఈ లాస్ట్ 3 years లో నాకు తెలిసి 15-20. ఏమైనా సినిమాలు చేశారా మీరు? లేదు, కొన్ని స్టార్ట్ అవ్వాల్సినవి అవ్వలేదు, అవి సెలెక్ట్ అయ్యాక ఆగిపోయాయి. సెలెక్ట్ అయ్యాక ఆగిపోయినాయి. బట్ వెన్ వీ కేమ్ అప్ హియర్, ఆ రోజు ఐ రిమెంబర్ ట్రైడెంట్లో there was one space where we had to go audition for. ఆ స్పేస్ అక్కడి నుంచి ఏ రోజు వీ నెవర్ థాట్ అరే ఇది కదులుతుందా లేదా, ఇది తీయగలుగుతారా లేదా అన్న ఇది లేదు. దట్ కాన్ఫిడెన్స్ కేమ్ రైట్ ఫ్రమ్ ది ఆడిషన్ ప్రాసెస్, హౌ ఎవర్ ఇట్ వాస్ కండక్టెడ్. సో అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు, నాకు సేమ్ ఆడిషన్స్ దగ్గర వాళ్ళిద్దరు ఉన్నారని చెప్పడం కాదు, మామూలుగా లేదు నాకు అంటే మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆల్మోస్ట్ 15-17 ఆడిషన్స్ చేశాను, ఏది ముందుకు వెళ్ళలేదు. వన్ ఆఫ్ దెమ్ కొన్నిటికి నేను పనికిరాను అనుకుని నన్ను తీసుకోలేదు అనుకుంటా, కొన్ని నేను పనికొస్తా అనుకుని నన్ను తీసుకున్నవి రకరకాల కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. ఓకే, సో మీరు అదే సేమ్ ప్రాసెస్ లో నాకు ఎప్పుడు బౌండ్ స్క్రిప్ట్ రాలేదండి 4 నెలల ముందు. సో అక్కడ నేను కన్విన్స్డ్ ఫుల్ మొత్తం అన్ని సీన్స్ ది నాకు స్క్రిప్ట్ ఇవ్వడం లైక్ ఓకే అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. డెఫినెట్లీ. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వీళ్ళు సినిమా తీస్తారా, అనవసరంగా తమిళనాడు నుంచి వచ్చాను ఇక్కడికి, వీళ్ళ వల్ల అవుతుందా అని ఎప్పుడైనా అనిపించిందా? కాదు, నేను సినిమా కోసం రాలేదండి, నేను 4 years నుంచి ఇక్కడే ఉన్నాను. ఓకే, నాకు యాక్చువల్లీ ఫస్ట్ క్యారెక్టర్ చెప్పారు, క్యారెక్టర్లో ఇంపార్టెంట్ పాయింట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ స్టోరీకి అని చెప్పారు. అండ్ రిహర్సల్స్ చెప్పగానే, వర్క్షాప్ చెప్పగానే ఐ మీన్ అన్నాను. థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి హ్యాపీగా. అంటే ఆవిడకి ఆడిషన్ అప్పుడే కొన్ని ఐ థింక్ we gave her a scene with the dialogue, so she knew that we already had a script in hand. And I think as a production also, that's something we're very particular about, that we'll never get to set, we will never get to the point of auditioning if we don't even have a script. బౌండ్ స్క్రిప్ట్ అంటే 2 లైన్లు రాసుకొని కాదు, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వదు. ఆడిషన్, బౌండ్ స్క్రిప్ట్, రిహర్సల్, డౌట్ ఆగిపోతుంది. ఇంకొంచెం లెవెల్ ఆఫ్ డీటెయిల్ నేను చెప్పాలి అంటే, సిన్స్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, మాకు కొన్ని భయాలు ఉంటాయి. సో భయాలు ఉన్నప్పుడు కొన్ని పెద్ద సీన్స్ కానీ, కొన్ని వేర్ ఇట్ ఇన్వాల్వ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెట్, అంటే 200+ పీపుల్ ఉన్న సెట్స్ కానీ, వాటికి అందరూ ఈ మధ్య స్టోరీ బోర్డ్స్ గీస్తున్నారు.
షార్ట్ డివిజన్ చేస్తున్నారు, మళ్ళీ మంచి స్టోరీ బోర్డ్స్ గీసుకుంటున్నారు. మేము ఓవర్ హెడ్ స్టోరీ బోర్డ్స్ కూడా గీసాం దానికి. అంటే ఒకవేళ పైన నుంచి చూస్తే అందరూ కొరియోగ్రఫీ ఎలా మూవ్ అవుతుందని. అది తర్వాత వీళ్ళ మ్యూజిక్ ట్రైనింగ్లో వంశీ వాజ్ ప్రిటీ అంటే ఆన్ పాయింట్. ఎలా ఉన్నారంటే ఈ షార్ట్లో నీ ఫింగర్స్ వచ్చేస్తాయి, సో ఎగ్జాక్ట్ నోట్స్ మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 4 seconds 5 seconds వెనకల నుంచి వస్తుంది కాబట్టి ఆ 4 seconds 5 seconds హోల్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇటు వస్తుంది. సో బాపు గారు స్టైల్ ఫాలో అయ్యారనట. కానీ మొత్తం ప్లే చేపించాడు. అది ఫర్ టు బి సేఫ్ సైడ్. నేను అట్లా Safe 40 side. seconds ఈ వీళ్ళని చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఏదో నేర్చుకోవడం వల్ల నాకు ఒక 40 seconds లో ఇలా ఫింగర్స్ వస్తాయి అన్నాడు కదా, సో అది అయిపోయింది. ఓకే, ఇంకో 40 seconds వస్తాయి అన్నారు. ఆ రోజు నేను నేర్చుకోకపోయింటే. అందుకే కదా వర్క్షాప్ కండక్ట్ చేసేది అదే. మోస్ట్లీ. సో ఫైనల్గా మీరు కూడా సినిమాలో యాక్ట్ చేశారా మీ ఇద్దరు? నేను చేశానండి. యాక్చువల్గా ఒక మంచి సీన్ లో లేకపోయింటే సినిమా ట్రైలర్ లో పెట్టమని. మీరు టీజర్ చూసారా ట్రైలర్ చూసారా? నాకు రెండు ఇంకో- చూసారు రెండు మీరు చూసారు. కూడా ఒక సాంగ్ కూడా చూసాను, నైస్. సాంగ్ నచ్చింది. బాగుందండి. ట్రైలర్ లో పెట్టమని నేను ఇన్సిస్ట్ చేశాను కానీ పెట్టలేదు. ఒక అనంత్ది ఆఫీస్ లో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, ఆ సీన్ లో వెనకాల నుంచి వెళ్తుంటాను నేను అలా. ఓకే రైట్. ఫైనల్గా అంటే ఒక సినిమాకి మనం ఎంత చెప్పుకున్నా ఇది మీ ప్రోడక్ట్ కాబట్టి ఆబ్వియస్గా సూపర్బ్ అంటాం, ఎక్స్ట్రాడినరీ, కొత్తగా ఇంతవరకు ఇలాంటి కథ రాలేదంటాం, లేదు ఇలాంటి సినిమా చూడలేదంటాం. ఈ సినిమా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇది రొటీన్ డైలాగ్స్ రెగ్యులర్గా వింటాను, ఏళ్ల తరబడి వింటా ఉన్నాం మేము. అఫ్ కోర్స్ దెర్ ఈస్ గుడ్ కంటెంట్ ఆల్సో, కొంత అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే కంటెంట్ మీలాగా. అదైతే ట్రైలరు టీజర్ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అవుద్ది అనిపిస్తుంది. కమర్షియల్గా వాట్ ఎవర్ మీ ఒక మంచి సినిమా అవుద్ది అనిపిస్తుంది. బట్ ఇప్పటిదాకా మీరు మ్యూజికల్గా అంటున్నారు కానీ అసలు కథగా ఒక సింపుల్గా ఒక లైన్గా చెప్పాలంటే ఒక ఆడియన్కి ఏదో ఒకటి కనెక్ట్ అవ్వాలి కదా. మీరు సేపు మాట్లాడుతున్నారు సినిమా ప్రాసెస్, మేకింగ్, పర్ఫార్మెన్స్, ఆల్ దిస్ ఆర్. కానీ ఆడియన్కి ఈ సినిమాని చూడాలని ఒక ఫీల్ రావాలంటే నాట్ ఓన్లీ ట్రైలర్, నాట్ ఓన్లీ ఇంటర్వ్యూస్, ఇంకేదైనా స్పెషల్ ఆస్పెక్ట్ ఎక్స్క్లూజివ్ పోనీ చెప్పమంటారు. చెప్తే మీకే ప్లస్ అవుద్దంట. అంటే నన్ను ఇప్పుడు చెప్పండి. చాలా సింపుల్గా నేనైతే ఒకటే చెప్తానండి. ఐమ్ షూర్ ప్రతి మనిషికి ఎక్కడో అక్కడ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఎట్ సమ్ పాయింట్ అనిపిస్తుంది, అరే నేను స్క్రీన్ మీద ఉంటే ఎలా ఉంటుందిరా అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా చూస్తే ఆ కోరిక తీరిపోద్ది. బికాజ్ ఎట్ సమ్ పాయింట్ ఎవ్రీ పర్సన్ విల్ సీ దెమ్ సెల్వ్స్, దే విల్ రిఫ్లెక్ట్ ఆన్ సమ్ క్యారెక్టర్ ఆర్ ది అదర్ ఇన్ దట్ ఫిల్మ్. సో యా, డెఫినెట్లీ ఎవ్రీ సింగిల్ పర్సన్ విల్ బి ఏబుల్ టు రిలేట్ టు సమ్ క్యారెక్టర్ ఆర్ ది అదర్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అది కూర్చోగానే నేను అన్నట్టు ఆ కోరిక అయితే తీరిపోద్ది. అందరికి రిలేట్ అవ్వాలి ఇలాగా. డెఫినెట్లీ పేరెంట్స్ కూడా ఎవ్రీ ఎస్పెషలీ పేరెంట్స్. సో యా, లిటిల్ కాన్ఫిడెన్స్ వచ్చేసి వీ బిలీవ్ ఇన్ స్ట్రాంగ్లీ రిలయింగ్ ఆన్ వర్డ్ ఆఫ్ మౌత్. ప్రతి ఒక్క ఆడియన్స్ చూసి జస్ట్ సినిమా ఎలా ఉందో పక్కన వాళ్ళకి చెప్తే మాకు అదే చాలా. అది 90% మార్కెటింగ్ అది చేసుకుంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ విల్ బీ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్. ఇన్ని చేసినా కూడా 90% అదే అవుతుంది ఇంకా మేజర్. రైట్ అని ఆల్ ద బెస్ట్ టు ఆల్. Thank you. మంచి కథతో మంచి దారిలో మొదలైన మీ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అవ్వాలి. మీకు ఇక్కడతో ఆగిపోకుండా మీ దారి, మీ కథ కొన్ని రోజులు ఇండస్ట్రీలో చెప్పుకునేలాగా ఉండాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్. Thank you so much. ఇది నీ దారి నీ కథ టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ మైక్ టీవీ.